టర్కిష్ రెడ్ లెంటల్ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ, లెంటల్స్, ఇవి ఆల్రెడీ కొద్దిగా ఉడికించి పెట్టుకున్నాను, రెడ్ లెంటల్స్ అన్నమాట ఇవి. అలాగే ఉడికించిన బంగాళదుంప, వెల్లుల్లిపాయలు, షాజీరా, నిమ్మకాయ, చిల్లీ ఫ్లేక్స్, టొమాటో సాస్, పుదీనా, ఇంకా స్పినచ్, పాలకూర. ఈ సూప్లు మాత్రం చక్కగా సిమ్మర్ చేసుకొని మంచిగా అందులో ఉన్న ఆ సారం అంతా సూప్లోకి దిగేలాగా చూసుకొని చేసుకుంటే ప్రతి సూపు చాలా బాగుంటుంది. మైల్డ్ ఇంగ్రీడియంట్స్తో, మైల్డ్ ఫ్లేవర్స్ తోటి అద్దరగొట్టేస్తాయన్నమాట. ఇది కూడా అలాగే చూసుకోండి, చక్కగా వండుకొని తినచ్చు. ఓకే, ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్న. సూప్ కోసం మనకు నీళ్లు కావాల్సి వస్తాయి కదా, వేడి నీళ్ళు, అందుకోసం అన్నమాట. రైట్, నీళ్ళు అలా వేడవుతూ ఉంటాయి. ఇంకొక వైపు మనం వంట మొదలు పెట్టేద్దాం. పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టేస్తాం. వెల్లుల్లిపాయలు చాప్ చేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేస్తాం. వెల్లుల్లి వేసుకున్నాము, అలాగే ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాం. యూజువల్లీ కొంచెం సూప్లు అనేసరికి కాస్త పెద్ద సైజుగానే డైసెస్ కట్ చేసుకుంటాను ఆనియన్స్. అయితే ఇప్పుడు మాత్రం ఆ లెంటల్స్ చాలా చిన్నగా ఉన్నాయి కదా, వాటిని మ్యాచ్ చేసుకుంటూ చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్ కూడా వేసేస్తాం. అలాగే లెంటల్స్ వేస్తున్నా. షాజీరా కొద్దిగా ఆయిల్లో పడేలాగా వేసుకున్నాం. బంగాళాదుంప స్మాల్ డైస్ కట్ చేస్తున్నాను. ఇది పార్ బాయిల్ చేసాం ఆల్రెడీ, కొద్దిగా లైట్గా బాయిల్ చేసుకున్నాం. అలాగే ఫుల్గా కూడా ఇందులోనే కుక్ చేసుకోవచ్చు కావాలంటే, పచ్చిది వేసుకొని. స్పినచ్ షెడ్ చేసుకున్నాం. పొడవుగా ముక్కలు అయిపోతాయి కదా, అట్లా ఉండకుండా ఉండడానికి ఈ విధంగా మళ్ళీ అడ్డంగా కట్ చేసుకుంటే పీసెస్ వస్తాయి. రైట్, ఇది కూడా వేసేస్తున్నా.
సాస్, టొమాటో సాస్ వేసుకున్నాం. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. పుదీనా, రైట్. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇక వాటర్ వేసుకుందాం. దీన్ని ఇలాగే సిమ్లో పెట్టేసుకొని సిమ్మర్ చేసుకోవాలన్నమాట. చాలాసేపు సిమ్మర్ అవ్వాలన్నమాట బాగా. అప్పుడు ఆ రసం అంటే ఆ లీవ్స్లో ఉన్నది, లెంటల్స్లో ఉన్నవి ఇదంతా కూడా బాగా నీళ్ళలోకి ఇండ్యూస్ అవుతుంది. అండ్ సీజనింగ్ చేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్, ఇంకా ఇందాక కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. లాస్ట్లో దించుకునే ముందు కొద్దిగా నిమ్మకాయ పిండుకొని దించుకుందాం. అయితే నిమ్మకాయ వేసేటప్పుడు ఒక టెక్నిక్ ఏంటంటే, టిప్ లాగా నిమ్మకాయ రసంది ఎక్కువ అంటే ట్యాంగినెస్ అంటాం కదా, ఆ సార్నెస్, ట్యాంగినెస్, అది ఆ పుల్లదనము షార్ప్గా తగలాలి అంటే లాస్ట్లో వేసుకోవాలి. కొంచెం సటిల్గా మైల్డ్గా ఉండాలంటే కొంచెం ముందుగా వేసుకోవాలన్నమాట. బాగా షార్ప్ ఉండాలంటే తినే ముందు పిండుకొని కూడా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు పిండుతాను. చక్కటి సూప్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంట్.